రష్యా యుక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పుతిన్తో పాటు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. యుద్ధంతో పరిష్కారాలు లభించవని, చర్చలే సరైన మార్గమని పునరుద్ఘాటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలికి శాంతి చర్చలు జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని ప్రపంచానికి తేల్చి చెప్పారు. రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం శాంతి చాలా అవసరమన్నారు ప్రధాని మోదీ. బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య చర్చలు సఫలం కావని పేర్కొన్నారు. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. युद्ध के मैदान में समाधान संभव नहीं होते. बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे. 2 రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని. పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్ రష్యా మైత్రి కాల పరీక్షకు గెలిచి నిలిచిన బంధమని, రానున్న కాలంలో ఇది మరింత బలపడాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆటం పెవిలియన్ను సందర్శించారు ప్రధాని మోదీ. పుతిన్ దగ్గరుండి అణుశక్తికి సంబంధించి నూతన ఆవిష్కరణలను మోదీకి చూపించారు. ఈ సందర్భంగా భారత్ రష్యా మధ్య అణు ఇంధన రంగంలో కీలక ఒప్పందం జరిగింది. భారత్లో కొత్తగా 6 న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మించేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్తో భేటీకి ముందు రష్యాలోని ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కజాన్, యుకాతెరిన్బర్గ్లో 2 కొత్త కాన్సులేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మాస్కోలోని అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. ప్రధాని రష్యా పర్యటన, పుతిన్తో దోస్తీపై ఘాటు విమర్శలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్తుడైన పుతిన్ను మోదీ ఆలింగనం చేసుకోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. మోదీ రష్యా పర్యటనలో ఉండగానే ఉక్రెయిన్పై క్షిపణుల వర్షం కురిపించాయి మాస్కో సేనలు. కీవ్లోని చిన్నపిల్లల హాస్పిటల్పై రాకెట్లతో దాడి చేశాయి. ఈ దాడుల్లో 37 మంది చనిపోగా 170 మంది గాయపడ్డారు.